ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. 44 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు అన్కనెక్టబుల్గా నిలవడం చర్చనీయాంశమైంది. లెక్కలన్నీ వాస్తవమైనని అనుమానాలు రాజకీయ పార్టీలలో ఓటర్లలో కలుగుతున్నాయి. ఏపీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని 4,16,27,694 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి డిజిటలైజేషన్ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తి చేస్తోంది. 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఫారాలు అందజేశారని, అన్ని జిల్లాల్లో ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ పూర్తయినట్లు నివేదికలో అధికారులు వెల్లడించారు. వీటిలో 44,62,000 ఫారాలు అన్కలెక్టబుల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే వీరిలో మృతులు, చిరునామాలు లేనివారు, ఇతర ప్రాంతాలకు మారినవారు, మరో చోట ఓటు నమోదు చేసుకున్న వారు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఎస్ఐఆర్లో ఓటర్ల గణన, మ్యాపింగ్ ప్రక్రియలో సాంకేతిక లోపాలు దొర్లుతున్నాయని టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తప్పులను సవరించాకే తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బిఎల్ఓలు పంపిణీ చేస్తున్న ఫారాల్లో ఓటరు వివరాలతో పాటు 2002 నాటి మ్యాపింగ్ డేటా కూడా ఉండాలి. అయితే ప్రస్తుతం ఫారాల్లో పాత డేటా లేదని చెప్పినా ఈసీ పట్టించుకోవడం లేదు. అఖిలపక్ష సమావేశంలో హామీ ఇచ్చినట్లుగా మ్యాపింగ్ సమాచారాన్ని ఫారాల్లో ముద్రించలేదు. కనీసం ఓటర్లు అడిగినప్పుడు ఆ వివరాలు అందించడానికి బిఎల్ఓల వద్ద డేటా అందుబాటులో లేదని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇక అన్కలెక్టబుల్ ఫారాల అంశం కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో నమోదైంది. తిరుపతిలో 16.29%, నెల్లూరు జిల్లాలో 14.73%, పోలవరం జిల్లాలో 14.02%, తూర్పుగోదావరిలో 13.75%, వైఎస్ఆర్ జిల్లాలో 12.95% నమోదయ్యాయి. అత్యల్పంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7.82%, ఎన్టీఆర్ జిల్లాలో 7.14% నమోదైంది. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ శుక్రవారంతో పూర్తవుతుంది. అభ్యంతరాలు, ధృవీకరణల ఆధారంగా తుది ఓటరు జాబితా రూపకల్పనపై ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించనుంది.